అరటిపై బాధుడు, ఎగుమతిదారులపై రైల్వే అదనపు భారం. దూరాభారం వల్ల ఏపీకి రాని ఉత్తరాది వ్యాపారులు. సీమ అరటికి ధర తగ్గడానికి ప్రధాన కారణం ఇదే. హాల్టేజ్ ఛార్జీలు రద్దు చేయాలన్న డిమాండు లేదా 50% రాయితీ ఇవ్వాలని కేంద్రానికి ఉద్యానవన శాఖ లేక ఓవైపు అరటికి ధర లేక రైతులు అల్లాడుతుంటే మరోవైపు అరటి ఎగుమతిదారులపై రైల్వే శాఖ అదనపు ఛార్జీలు బారుతుందని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి కథనం. మరి ఏం చేస్తున్నారు కేంద్ర మంత్రులు, ఇక్కడ 21 మంది ఎంపీలు, మోందా తుఫాన్ ఎగిరిదన్నటువంటి వీరుడు సూర్యుడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అరటి కిలో ₹10 అమ్ముతున్నారు. దానికి అదే ఈరోజు చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, మళ్ళీ దాని మీద ఇంకా బాధుడే అంటే రైతులు ఎలా బతకాలి? 2 అదే ఆంధ్రజ్యోతిలో ఇంకొక వార్త, ధాన్యం అమ్మడానికి ఎన్ని తిప్పలో. ముందు ఇది నారాయణ మనోహర్ గారికి చెప్పాలి, రాధాకృష్ణ గారు. నారాయణ మనోహర్ గారు సొల్లు కబుర్లు చెప్పడంలో పవన్ కళ్యాణ్ కంటే ముందుంటాడు. ఈయన అసలు ధాన్యం అంతా కొనుగోలు చేస్తున్నావు డూట్ అని చెప్పి మాట్లాడాడు మొన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత. వచ్చి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినా జనసేన నుంచి ఆయన వస్తాడు కామన్గా, బీజేపీని సత్యకుమార్ యాదవ్ వస్తారు. మామూలుగా అయితే దేనికి పనికిరాలని వచ్చి పంపిస్తూ ఉంటారు అనుకోండి. చూడండి, ధాన్యం అమ్మడానికి ఎన్ని తిప్పలో, రైతులందరికీ అందని గోని సంచులు, రైతులు అందుబాటులో లేని రవాణా వాహనాలు, ఓవైపు వాతావరణ సమస్యలు, మరోవైపు తేమతో ఇబ్బందులు, సతమతమవుతున్న అన్నదాతలు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేసిన ప్రకటనలకు, క్షేత్రస్థాయి జరుగుతున్నటువంటి పరిణామాలకు మధ్య పొంతనే ఉండట్లేదు. ధాన్యం సేకరించే పౌర సరఫరాల సంస్థ అధికారులు మాత్రం తేమ శాతం సాగుతూ రైతులను బెదరగొడుతున్నారు. సకాలంలో తగినన్ని గోని సంచులు అందించకుండా, ధాన్యం రవాణా వాహనాలు అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గత వారం రోజులుగా దిత్వా తుఫాను హెచ్చరికలతో నూర్చి ఆరబోసిన ధాన్యం తడవకుండా కొందరు రైతులు టార్పాలిన్లు కప్పి నానా తిప్పలు పడ్డారు. తుఫాను బలహీనపడిందనే సమాచారంతో మరికొందరు వరి కోతలకు ఉపక్రమించారు. అయితే తడిగా ఉంటే కొనలేమని, కోతలకు మరిన్ని ఆగాలని, బాగా ఆరిన ధాన్యాన్ని తేవాలని క్షేత్ర సిబ్బంది వారు తేల్చి చెప్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి.